హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ ముందుకైతే ఒక కొత్త రెసిపీతో వచ్చారు. అప్పటికప్పుడే అనుకుని ఇన్స్టెంట్గా మైదా పిండితో అయితే బజ్జీలు వేసుకోవచ్చు. మైదా పిండితో చాలా ఈజీగా అంటే మైదా పిండి బోండాలంటే ముందే నానబెట్టుకోవాలి. అలా కాకుండా అప్పటికప్పుడే మైదా పిండి, ఆనియన్, మిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఇలా ఉప్పు, తగినంత ఉప్పు, కారం, మసాలా వేసుకొని అయితే కొంచెం పుల్లటి పెరుగు, ఇందులో టేస్ట్ ఏంటంటే పుల్లటి పెరుగు వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే మామూలు పెరుగైనా వాడుకోవచ్చు. బట్ పుల్లటి పెరుగు వేస్తే ఏంటంటే ఇంకా టేస్ట్ వస్తుంది. లాస్ట్కి ఒక చిన్న ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి, వరిపిండి. రైస్ ఫ్లోర్ అయితే కొంచెం ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేయండి, క్రిస్పీగా వస్తాయి అన్నట్టు వరిపిండితో యాడ్ చేస్తే. సో ఇలా జారుగా అయితే కలుపుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక వేసుకోండి. పొంగుతాయండి మంచిగా. చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. భలే టేస్ట్ ఉన్నాయండి నిజంగా. అంటే కొన్ని నానబెట్టుకొని రెడీ చేసుకోవాలంటే చాలా కష్టము. సో అట్లాంటి వాళ్ళకి ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవడానికి అయితే చాలా మంచి రెసిపీ అండి. ఎక్సలెంట్ టేస్ట్, అసలు మీరు ట్రై చేయండి ఒకసారి.